సౌభాగ్య లక్ష్మీ నారాయణ పునర్లపి అకాలం చిన్న జారుకుంటు అష్టాన కంకణం పూజయామి తదేవరం కంకారాబలం లక్ష్మీ ఓం సౌరాష్ట్ర
ఇటు పోతున్నావు కొత్త బిడ్డలు బతికారా नमस्ते पूजा करते देवता मुरलीवासायिनी रेणुका कल्याण संदर्भे पूजा करसे कंकणंला 500 పెట్టుకొని కాలుగడు పూజయామి పూజా करते देवता కళ్యాణ వారి వంశానాం సకుటుంబానాం కళ్యాణ ఓం కళ్యాణ కళ్యాణ వారి సమస్తాన వంశానాం సకుటుంబానాం ఆదాన గోదాన వస్త్రదాన స్వాహాదాన పూజయామి రెండియాలి పూజా రెండియాలి వెన్ని పెట్టుకుంటే బాలాజీ నగర్ అన్ని కలుగుతాయి పూజయామి పూజలు పూజా करते చాలైనవా ఓమల్లోనే నడల్లో అల్లోనే నడల్ల అయిపోయినాక
మీరు ఎట్లా పెడతారో ఇది రాగా పెట్టుకొని మంచిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడి చుట్టూ ఉండవది మునిగి వచ్చినట్టు అష్టానకంకణ పూజయామి సౌరాష్ట్ర సోమన అల్లల్లా నేరాడే అల్ల నేరాడే అల్లల్లో అల్లా నేరల్లో అల్లల్లా నేరాడే
మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ గురు ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వినయ సర్వగణాధిపతి పూజయామి గంధమక్షంత సమర్పయామి జాయామి జనం సమర్పయామి ఆవాయామి ఆసనం సమర్పయామి సుగంధవర్తం దేవతాభి నమః షట్టి ప్రాతాల గంగా పూజయామి గంగే చైవ సింధు కావేరి నర్మదా పూజాం కర్షే దేవతాభి నమః ఆదాన గోదాన వస్త్రదాన స్వాదాన పూజయామి అష్టలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి నారాయణ ప్రియవల్లభి పూజాం కర్షే దేవతాభి నమః ఆదాన గోదాన వస్త్రదాన నమస్తస్తే పూజాం కర్షే మలవాడ రాజరాజన్న బద్ది పోషమ్మ మేడాన సమ్మక్క సాలమ్మ పడిగిత మర చిలుకల గట్టు చిన్ని మేడ రంసల గట్టు ఆది మేడారము ఓం కనక దుర్గమ్మ పూజయామి అండపిండ బ్రహ్మాండమంత నిండిన కిరాణ గోజయాది ప్రశక్తిమై సదురోజని ముమ్మాయి తల్లి రాజరాజేశ్వరి అంబికా పరమేశ్వరి త్రిపుర సుందరి త్రిలోకమాత గోల్కొండ ఎల్లమ్మ బలకంపేట ఎల్లమ్మ శనమాద ఎల్లమ్మ భోగి ఎల్లమ్మ స్థలవాసిని పూజయామి శివుడు పార్వతి కళ్యాణ సందర్భే సీతారాముల వారి కళ్యాణ సందర్భే ఆ లోకమా భూలోకమా దానిలోకమా దృశ్యలోకమ సంతాన పూజా కర్షే దేవత అభినమ కొమరెల్లి మల్లన్న ఓజల మల్లన్న గట్టు మల్ల ఐవేలి మల్లన్న సిరిశల మల్లన్న పూజయామి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వలకొండ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి ఏరుని నాసాన నరసింహస్వామి పూజయామి పూజా కర్షే దేవతాభి నమః ఆదాన గోదాన వస్త్రదాన స్వాదాన నమస్తే పూజా కర్షే దేవతాభి నమః ఓం సౌరాష్ట్రే సోమనాథాంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినమాకాలోంకరిష్టానాగ్న కేదారం భీమశంకరం గంధూదన్న గంధమక్షం సమర్పయామి పాల ఉత్కం పవనం అష్టాన కంకణ పూజయామి తదేవ లగ్నం తారాబలం సుగుణంతపం సూర్యాబలం కళ్యం వారి వంశానం సకుటుంబానాం కళ్యం వారి వంశానాం సకుటుంబానాం కళ్యం వారి వంశానాం సకుటుంబానాం ఓం నామదేశ పూజాం కర్షే కళ్యం మహేషు నామదేశ కళ్యం అంజమ్మ నామదేశ మీ బిడ్డ పేరు అనుష ఓం అనుష నామదేశ శంఖం శంఖం ఓం శంఖం నామదేశ ఇంకా పూజాం కర్షే దేవతాభ్యం ఆదాన గోదాన వస్త్రదాన సకుటుంబాన పూజాం కర్షే దేవతాభ్యమ కొమరెల్లి మల్లన్న ఓజల మల్లన్న గట్టు మల్లన్న ఐగేలి మల్లన్న శివుడు పార్వతి కళ్యాణ సందర్భే సీతారాముల వారి కళ్యాణ సందర్భే ఓం తాలిమెట్టలు సమర్పయాం జీలకర్ర బెల్లం సమర్పయాం కన్యదాత సుఖి అందరూ చూపి షేలు పట్టుకోమ్మా ధనం ద్రవ్యం బహుపుత్ర లాభం సదమానుకోటి దీర్ఘాయుష్మానుభవం రేణుకా ఎల్లమ్మ జమదగిరి కళ్యాణ సందర్భమే తాలి మెట్టెలు సమర్పయాం జీలకర్ర బెల్లం సమర్పయాం మాంగళ్యం
తోడుకున్నాడులోకి వచ్చింది పెళ్లి మీద ప్రేమ కలిగింది కళ్యాణ బుద్ధులు పెట్టాయి మనసులో ఉన్న మాట నా దగ్గర ఉంటే వాళ్ళ కైలాసం వచ్చింది రేణుక అమ్మ పార్వతమ్మ ఆడవాళ్ళు పోతే నాకు పెళ్లి మీద ప్రేమ కలిగి కళ్యాణ విధులు పుట్టినాయి అటువంటి ఒకవేళ అమ్మవారి పార్వతమ్మ మీరు ఆయన కచ్చిరియలు వేడి ఇంటికి వచ్చిన పెట్టి ఒక్కొక్క మాట చెప్పి లక్ష్మీ సైట్లోకి వచ్చి అంత తినమన్నది అటువంటి ఒకవేళ కచ్చిరి చేసి ఇంటికి వచ్చినాడే దగ్గరికి వచ్చినాడే రామ రామ దగ్గరికి వచ్చినాడే రామ రామ రామమ్మ కన్న బిడ్డ నారేనుకో రామమ్మ కన్న బిడ్డ నారేనుగా ఏమి కావాలి బిడ్డ నాయ బిడ్డ కాశీదాకా కల్లాలు ఏలి రాక భూములు ఏలి రాజ్యాలు ఎక్క గుర్రాలు వస్తు వైడూరియా భూమి మీద శివరాలు మనకి మాణిక్యాలు వస్తు ఉన్నాయల్లా రామమ్మ కన్న బిడ్డ నారేముకో రామమ్మ కన్న బిడ్డ ఏమి కావాలి బిడ్డ నాయ బిడ్డ ఏమి కావాలి బిడ్డ నాయ బిడ్డ నాకు మరి వారి కొడుకులెల్లా నాకు లేరమ్మో మరి వారి కొడుకులెల్లా నాకు లేరమ్మా మరి వారి బిడ్డలెల్లా నాకు లేరమ్మా మరి వారి బిడ్డలెల్లా నాకు లేరమ్మా ముగ్గురు దేవతలకు నాయ బిడ్డ ముగ్గురు దేవతలకు నాయ బిడ్డ ముద్దులాడి వెళ్ళవమ్మ రేణుకెళ్ళమ్మ ముద్దులాడి వెళ్ళవమ్మ రేణుకెళ్ళమ్మ ఏమి కావాలి బిడ్డ నాయ బిడ్డ ఏమి కావాలి బిడ్డ నాయ బిడ్డ ఎందుకు ఎక్సైన్ వల్ల బంగారాల బలవంతులు వేడలు విద్యలు భూములు జాగలు మొత్తం ఉన్నాయమ్మ నువ్వు బంగారు ఇవాళ చేపించిన అటువంటి 7 మంది కుడిని 7 మంది వ్యాపారంగా దాసోళ్ళను కావలి పెట్టిన రేణుకమ్మ శంకరుడే సంకరెత్తుకున్నాడమ్మో రేణుకమ్మని శక్తిలు నక్కినాడు రంగవయ్యో చేరు ముద్దులాడవద్దే రేణుకమ్మని ఇటు రేణుక రేణమ్మ ఏమైనా దంగమయ్య రంగమాల లింగమాల శివునికా నమలట్టు తినమన్నది బిడ్డ కోరుకుంటు బంగారం కోరుకుంటు మీద భూములు జాగాలి ఏం కోరుకుంటుందో కేసీఆర్ బిడ్డకు కవితకు బతుకమ్మ మరి అట్లా ఒప్ప చెప్తా నీకు ఏమి కావాలి మొత్తం యారుగుంట రాసి అన్న 3 పొలం అంతా రాసి అన్న మరి గంట సేపు కూర్చోబెడితే ఉబ్బరిచ్చి అందరు లేచిపోయేటట్టున్నారు ఇంతే కూర్చుంటే 2 పెద్ద ప్యాలు కాకపోతే కూడా మనకి రాళ్ళకి ఇట్టే కూర్చురు అంటారు ఉప్పుడు ఇల్లు ఆయనకి ఏమనిపించిందో పేద కూలర్ ఎత్తుకొచ్చారు పేద కూలర్ నల్లకూర ఉండదు ప్రక్షాళన పెట్టేది ఆడ పెడితే ఈడి దాకి చురుతుంది మాణిక్యాలు పోయినా సరే దీపాలు పోయినా సరే అని అప్పుడు ఇంత ఆనందం ఉందని అప్పుడు కూసురు అన్నట్టు కూర్చుంటేనే ఊరు మరి ఆ ప్రకారంగా మేము కూడా చేద్దాం కానీ ఇక్కడి నుంచి వాటి గాలి వస్తుంది ఇక్కడి నుంచి గాలి వెళ్ళిపోతుంది ఇంకా అయితే ఎండల వేడికి బండలు కాదు అమ్మా అప్పుడప్పుడు కష్టపడాలి ఇటువంటి లగ్గాల కాడ ఎండకి ఎండాలి వానకు దడపాలి మరి చలికి అటువంటి కొన్ని కాలే మనం ఇడ కూర్చొని అర్ధగంట కూర్చొని ఇంకా గుట్ట మీద కాలు కాదు ఎంతమంది చూసా వాళ్ళ పరిస్థితి ఏముంది అందరికంటే అంత కష్టపడితేనే దేవుడు కష్టపడి నా దగ్గరికి గుళ్ళకి వచ్చి మొక్కుతున్నాను దేవుడు మోక్షం ఇస్తాడు అన్నట్టు రామ రామ రాఘవ రామ కొంచెం పొట్టు పెట్టా మా భార్యకు కొంచెం పొట్టు పెట్టాము పెట్టాలి పెట్టుకుందా ఎటువంటి లక్క వాడతావు బిడ్డ అంటే లక్క వాడాలన్నది కైలాసంలో సమ్మ మాదే మీద గంట కట్టిన డోలు మీద దెబ్బ కొట్టా సమ్మె రాలే గంట కొట్టాలా ఆయన ఘంటనాథుడు అని వేలి సప్పుడు ఓకముదు సప్త
సప్త సంవత్సరాలు 20 రోజుల పాకశాల తల చుట్టుకోవాలి శంకెలకి చామతి ఉదవాలి పంచకో లింగాల పూజ కట్టాలి లగ్గం ఆడుతున్నాడు ఎల్లమ్మ స్వయంవరం కట్టింది ఎల్లమ్మ కట్టిన పద్ధతి శివునికే తెలుసు ఎల్లమ్మకి తెలుసు శివునికి పాలిచ్చావు ముగ్గురు తప్ప ఎవరికి అర్థం కాదు చోట ఆగి తీసుకొని ఉంటారు ముందు తీసుకొని జమ్మాయి ఉత్తరాలు రాసిండు 4 రాజ్యాలు ఉత్తరాలు పంప మనిషి శిల్కరామనకు నోట పట్టించండు శిల్కరామనకు బుద్ధులు నేర్పుతున్నా నిజంగా అయ్యా రామ శిలుక భర్తను కావాలని కదులు కొత్తమంటే కైలాసం మనం ఎట్లా కూర్చొని అందరూ నిండిపోయిరాడు ఎల్లమ్మ గట్ట పద్ధతి 3 అర్థమైతే 3 అర్థమైతలేదు దేవతలకైనా తోలు మీద దెబ్బ కొట్టవచ్చు స్తంభం ఎగరవచ్చు మీద గంట కొట్టవచ్చు సప్త సంవత్సరాలు ఎక్కడున్నాను ముళ్ళ పాకశాల ఎక్కడుందరా అర్థం కాక వచ్చిన దేవుడు డోలు కొట్టినాడు స్తంభం ఎగర స్తంభం గంట కొట్టలేదే సభ చేసి కూర్చున్నానంటే ఓడిపోయిన రాజులు ఎవరన్నా గెలుస్తారేమో అని లగ్గం చేసి పోదామని అక్కనే ఉన్నారు ఇలా మర్యాద ఎట్లా ఉండగా 7 అంతరాల బిల్డింగ్ వేరే వెనుక ఎలా ముఖ్యాల మునిగో మోకాన పెట్టి ఆయన సంగమయ్య నీ మాట ఇలాగ నేను స్వయంవరం కడితే నేను కట్టే మందనందుకు ఓడిపోయారయ్యో ఇక నాకు లగ్గం లేదా హనుమల్ల లగ్గం లేదా కంట కంటిని పెట్టి ఏడుస్తున్నది మాలి మీద కైలాసంలో కూడా ఎల్లమ్మ లగ్గం కాక శివుడికి పూజ లేదు నందికి రాలేదు పాలు పోస్తలేరు ఇట్లా ఉండగా ఎల్లమ్మ లగ్గం చేసుకుని వచ్చిన వాడు ఎక్కడున్నాడన్నా ఒక నగరం లోపల గౌతుడు మారి అవే దేవాలేదే 7 మంది కొడుకులు నీలాముని పాలాముని గంగాముని గౌతముని ఆ చక్రముని పూజకు పేరు పెద్దవాడు జమదగిరి మాముని అన్ని చేసిన 7 పాపాలు కాచి కాలు పెట్టుకొని ఉండదైనా వెళ్ళిపోతుండే వెనుక లల్లమాదేడు పిల్ల చిందామని నీళ్లు తాగబోయి భూముల దిగబడిపోయింది ఆ దేడు తీసి మునిరాజు గడ్డ మీద చేసినందుకే వాళ్ళ వీరుడ ఊరి ఎక్కడ పల్లె ఎక్కడ అంటే జరిగిన కథ మొత్తం చెప్తానన్నాడు జలదూరి పట్నమ్మా నాయన గౌతులు మా అమ్మ లేదే నాకు 6 మంది తమ్ములు ఉన్నారమ్మా మా నాయన నాకు లగ్గం చేస్తలేడు పెద్దోని పక్క పెట్టి 6 మంది తమ్ముల లగ్గాలు చేస్తున్నాడు పట్టుకొని నీళ్ళు చూసి మా నాయనతో ఏమన్నా నాయన పెద్దోళ్ళు లగ్గం చేసినాక చిన్నోళ్ళ లగ్గాలు చేయాలన్నా ఆయన నాతో ఏమనంటే కుమార నిన్ను కన్నది కదే కడుపు 6 మంది తమ్ములు కన్నది కదే కడుపురా చేసిన పాపాలు ఉంటే పెద్ద కొడుకు కడద భాగం ఉంటాయి చేసిన పాపాలు ఉంటే పెద్ద బిడ్డ కడద భాగం ఉంటాయి 7 పాపాలు చేసిన కొడుకు 7 సంవత్సరాలు కలుపుకొచ్చినాక 6 మంది తమ్ముల లగ్గాలు ఒక్కటి చేసిన ఒక్కటి చేస్తానా అడిలో ఎల్లగొట్టినా వాళ్ళకి లావు నవ్వింది పైసా ఖర్చు లేని పెళ్లి చేస్తా పైసా ఖర్చు లేని పెళ్లి చేస్తా శివుని బిడ్డ దేనిక ఎల్లమ్మ స్వయంవరం కట్టింది వాళ్ళు దేవతలు మేము వాళ్ళు నాకు పిలిపిస్తారా సమత భేదంతో పెళ్లి స్వయంవరం గెలిచిన వాళ్ళ లగ్గ మాడుతానన్నది ఇంట్లో గెలిచి రచ్చలు గెలవాలి గతి లేని సంసారం చేయవచ్చును కానీ సంసారం చేయలేము అందుకే
నాకు రూపాయి చెప్పే వరకల్లా నేను స్వయంవరం గెలుస్తానన్నాడు. కాళ్ళు తగ్గాలి ఇరుపాల మీద గంట కొట్టాలి, ఇంకటప్పుడు నూరు దాపుతా నూనె దుంకాలి, తలకు అదుకోవాలి, పెడతా బక్కన ఎక్కడ దాస్తాం చామంతి ఎక్కడ పోయేదిరా బిడ్డ పసిలాగా తొడుగుని పాలు ఈక్తది, పాలపుడు పట్టుకొని నా ముంగడి రవాలి, పెదులకు పెంచుకొని పులిపిల్లుంటాయి, పాలపుడు తీసుకొని పెదుల పులిపిన పూజ కడితే ఎల్లమ్మ స్వయంవరం అటువంటి ఒకవేళ నన్ను దెబ్బ కొట్టిండు లక్కం లక్కమని మోగ పెట్టరా అటు పోతున్నది అయ్యో లక్కమని రాని వేరు మోగుతున్నదట మూత ముక్కు సప్పుడు పోతున్నదట మాలు ఇక్కడ ఎల్లమ్మని పట్టుకొచ్చాను ఇలా బండారు పెట్టానంటే నాకు బండారు లేని బాసంతా మాడరు బంగారం అంతా పక్కకు పెట్టింది. ఇప్పుడు మళ్ళా వేడుకుంటే 7 విడికిల బండారు పంపిండు మరి రేణుక ఎల్లమ్మ పియ్యల బండారు పెట్టుకొని తప్పకుండా వెక్కినది పెట్టింది మన్ని దిన పాలు పెట్టి పెట్టేది పెట్టుకోని బండారు పెట్టినదే ఎల్లమ్మరా మంచి కన్నా ఎల్లమ్మ సంఘాలు అదినాడే సిద్ధమైపోయింది పెళ్లి కొడుకు సిద్ధమైపోయిండు దేవానదేతులు మల్లెపూల తలంబరాలు ఎట్లా తల్లిరు కలియుగంలో మరి కళ్యాణ్ సంస్థానం మయ్యేసు అంజమ్మ గారు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు గణనాథ్ అందరు చేరవచ్చి పూజలో పాల్గొన్న వాళ్ళ పాపకర్మ దూరం కావాలి. పూజ చేసిన వారికి చేయించిన వారికి చేయంగా చూసిన వారికి కలుగు పుణ్యాలు తొలుగు దోషణాలు. ఎల్లమ్మ జమదగిని పేరు మీద వచ్చిన భక్తులు తలంబరాలు వేసి ఆశీర్వదిస్తామని
ఎవరో మా ఊరాలు వెళ్ళమ్ము ఊరెళ్ళి మళ్ళా నాకు వెళ్ళేది మళ్ళా నాకు చేసిన వాడుది పొట్టు నాది ఎల్లమ్మ పేరు మీద ఉడకంగా ఓడి వాళ్ళు పోసి వాళ్ళ బియ్యం పోయాలి రాని పోయమ్మ దేవుడి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పేరు మీద పౌరేని మన్నాల పేరు మీద లగ్గమైంది ఎల్లమ్మ పేరు మీద బియ్యం పోయాలి ఇది వృక్షంగా మన పట్టింది బంగారం కావాలి ఒక్కరు దిగిన వయసులు ఉండాలి నరులారా జనులారా పత్ని అటువంటి ఒకవేళ నరసమ్మనే కదా నరసమ్మ గారే ఎండకాగమైతే అవుతారు అనుకో ఆగమయ్యి కావాలి అవుతారు పిల్లగా మరి కట్నం ఇయ్యాలని కోసము మరి అమ్మవారు ఎల్లమ్మ పేరు మీద మరి యాదగిరి కణాధికారి మరి యాదగిరి గణాది గారు భువనగిరి వాస్తవులు ఉప్పాలకు 511 రూపాయలు ఇచ్చిన ముహూర్తాన్ని 5 లక్షల లక్ష్యం కలగాలి అటువంటి రేణుక ఎల్లమ్మ పేరు సమ్మక్క పేరు మీద కస్తూరి రేఖ వీడియో నడుస్తుంది